శ్రీమాత్రే నమః. గత భాగంలో అమ్మవారిని 64 కోట్ల యోగిని గణాలకు అధిపతిగా దర్శించుకున్నాం. నేటి భాగంలో అమ్మవారు సృష్టిని ఎలా శాసిస్తున్నారు, మనలోని చైతన్యాన్ని ఎలా నడిపిస్తున్నారు అనే పంచకృత్య రహస్యాలను తెలుసుకుందాం. సృష్టి అంతా ఆ తల్లి ఆధీనంలోనే ఉందన్న సత్యం ఈ శ్లోకాల ద్వారా మనకు బోధపడుతుంది. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. అంటే పంచప్రేతాసనాసీన అనగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర కోళ్లుగా ఉండగా సదాశివుడు పరుపుగా ఉన్న ఆసనంపై అమ్మవారు కూర్చుని ఉంటుంది అని మనం ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం. అంటే ఆ 5 శక్తులు ఆమె ఆధీనంలోనే ఉన్నారని మరల ఈ శ్లోకంలో చెప్తున్నారు. పంచబ్రహ్మ స్వరూపిణి అనగా సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, కాపాడేటప్పుడు విష్ణువుగా, ఇలా 5 రూపాలు తానే అయి ఉంటుంది అని అర్థం. ఆమె శరీరం కేవలం రక్తమాంసాలతో నిండినది కాదు. ఆమె శుద్ధ చైతన్యం. అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోదగిన జ్ఞానమూర్తి ఆ తల్లి. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. అంటే మనం చేసే ధ్యానం, ధ్యానించే వ్యక్తి, మనం కోరుకునే దైవం, ఈ 3 ఆ పరాశక్తి రూపాలే. మనం మేల్కొని బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారు జాగరణిగా మనలో ఉంటారు. మనం కలలు కంటున్నప్పుడు మన లోపలి ప్రపంచాన్ని ప్రకాశింపచేసే తైజస శక్తి కూడా ఆమెయే. సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. అనగా ఏ ఆలోచన లేని గాఢ నిద్రలో ఉండే ప్రాజ్ఞస్థితి ఆమె. వీటన్నిటికీ అతీతమైన యోగులు మాత్రమే పొందే 4వ స్థితి తుర్య. అది కూడా ఆ జగన్మాత స్వరూపమే. అంటే తుర్యస్థితి కూడా జగన్మాత స్వరూపమే అని అర్థము. బ్రహ్మగా మారి సృష్టిని ప్రారంభిస్తారు. గోవిందుడిగా మారి ఈ లోకాన్ని కంటికి రెప్పలా కాపాడతారు. సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహత పంచకృత్య పరాయణ. అంటే ఇక్కడ అమ్మవారు నిర్వహించే పంచకృత్యాల గురించి తెలుసుకుందాం. సృష్టి అంటే బ్రహ్మ రూపంలో, స్థితి అంటే విష్ణు రూపంలో, సంహారం అంటే రుద్రుని రూపంలో సృష్టిని లయం చేయడం, తిరోధానం అంటే ఈశ్వరి రూపంలో అన్నీ తనలో దాచుకోవడం అంటే మాయ, ఇక అనుగ్రహం సదాశివుని రూపంలో భక్తులకు మోక్షాన్ని ఇవ్వడం. అమ్మవారు నిర్వహించే పంచకృత్యాలు ఇవియే. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ అనగా సూర్యుని మధ్యలో ఉండే వెలుగు ఆమెయే. పద్మనాభ సహోదరి అంటే ఇది అత్యంత ముఖ్యమైన నామం. అమ్మవారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు సోదరి. శివుడికి భార్యగా, విష్ణువుకు సోదరిగా ఉంటూ శైవ వైష్ణవ భేదాలు లేవని ఆమె నిరూపిస్తారు. ఈ శ్లోకాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనం నిద్రపోయినా మేల్కొన్నా మనల్ని నడిపించేది ఆ తల్లే. ఆమె విష్ణువుగా మనల్ని కాపాడుతారు, శివునిగా మనకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ పంచకృత్య పరాయణి పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.